హాయ్ గైస్, ఈ రోజు వీడియోలో మనం బ్లాక్ టార్చ్ ఎపిసోడ్ 2 కవర్ చేయబోతున్నాం. ఒకవేళ మీరు ప్రీవియస్ ఎపిసోడ్ చూడకపోతే వెళ్ళి చూసేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇద్దరు సోల్జర్స్ కనిపిస్తారు. వాళ్ళు వీడు నిజంగా చాలా వింతగా ఉన్నాడు అని మాట్లాడుకుంటారు. వీడు నువ్వు తీసుకెళ్ళు, లేదు నువ్వే తీసుకెళ్ళు అని వాళ్ళలో వాళ్ళు గొడవ పడుతుంటారు. ఇది చూసి ఇచికాకి చాలా కోపం వస్తుంది. తనే జీరోని అక్కడి నుండి తీసుకెళ్లిపోతుంది. అసలు నేను ఎక్కడున్నాను అని జీరో ఆలోచిస్తుంటాడు. నాకు గుర్తున్నంత వరకు ఒక వింత పిల్లి నా దగ్గరికి వచ్చింది, కానీ అది పిల్ల అస్సలు లేదు. ఒక ఓగర్ లాంటి మాన్స్టర్ నన్ను చంపడానికి ప్రయత్నించింది. అప్పుడే రఘు అతన్ని పిలుస్తాడు. నువ్వు చూడటానికి ఒక నీడ్లా ఉన్నావు అని జీరో అంటాడు. అప్పుడు ఆ పిల్లి, అవును నువ్వు అలా అనుకోవచ్చు, నీలాగా ఛాతీలో అంత పెద్ద రంధ్రం ఉన్న మనిషిని మాత్రం కాదు అని అంటుంది. తను దాని వైపు చూడగానే ఒక్కసారిగా కళ్ళు తెరుచుకుంటాయి. నిద్ర లేచిన తర్వాత తను ఈ మధ్య నాకు ఎలాంటి వింత కలలు వస్తున్నాయి అని ఆలోచిస్తాడు. తన ఛాతీని కూడా చెక్ చేసుకుంటాడు. అప్పుడే ఇచిక అక్కడికి వచ్చి చివరికి నీకు స్పృహ వచ్చింది అని అంటుంది. ఆ తర్వాత తను తన చీఫ్ కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తుంది. అప్పుడు వాళ్ళు మీకు కావాల్సినవి అన్ని తీసుకురండి, కుకీస్ కూడా తీసుకురండి, కానీ త్వరగా ఇక్కడికి వచ్చేయండి అని అంటారు. ఆ తర్వాత రఘు కూడా బయటికి వస్తాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. ఇచిక కూడా తన చీఫ్ తో మాట్లాడుతుంటుంది. అప్పుడే తను రఘుని చూస్తుంది. రఘుని చూసిన తర్వాత ఎందుకో తను చాలా ఆశ్చర్యపోతుంది. అతన్ని చూసి మన జీరో కూడా చాలా షాక్ అవుతాడు. చూసిన తర్వాత చీఫ్ కూడా వాళ్ళందరినీ కలవడానికి వెళ్తుంటారు. అప్పుడే గేటు బయట రఘు, జీరో ఇద్దరు ఘోరంగా గొడవ పడుతున్న సౌండ్ వినిపిస్తుంది. ఇదంతా నీ వల్లే జరుగుతోంది అని జీరో అంటుంటాడు. అప్పుడు రఘు, నేను నీ ప్రాణాలు కాపాడాను, నువ్వేమో సీన్ చేస్తున్నావు అని అంటాడు. హాస్పిటల్లో ఇలా అల్లరి చేయకూడదు అని ఇచిక అంటుంది. నాకు ఆర్డర్లు వేయడానికి నువ్వు ఎవరు అని రఘు అడుగుతాడు. అప్పుడే చీఫ్, నువ్వు బాగున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు నిజంగా చాలా స్ట్రాంగ్ అనిపిస్తోంది. చీఫ్ రాఘవ్తో మాట్లాడడానికి ట్రై చేస్తాడు, కానీ రాఘవ్ మాత్రం ముందు మీరు పద్ధతులు నేర్చుకుని రండి, ఆ తర్వాతే నాతో మాట్లాడవచ్చు అంటాడు. రాఘవ్ చాలా డేంజరస్ అని చీఫ్ అనుకుంటాడు, కానీ అతను మాత్రం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఇక ఫైనల్ గా శివ్ తన పేరు, ఇచిక పేరు చెప్పి తన ఆర్గనైజేషన్ పేరు కూడా చెప్పడం మొదలు పెడతాడు. కానీ అంతకంటే ముందే జీరో ఆ పేరు చెప్పేస్తాడు. వాళ్ళ ఆర్గనైజేషన్ పేరు బ్యూరో ఆఫ్ ఎస్పియోనాజ్. ఒకవేళ నేను పేరు తప్పుగా పలికుంటే క్షమించండి భయ్యా, ఇలాంటి పదాలు నేను చదవలేను. నువ్వు ఇచ్చిన ప్రామిస్ ని నిలబెట్టుకుంటావని ఆశిస్తున్నాను. చీఫ్ ఏమనుకుంటాడంటే వీడి మెమరీ చాలా షార్ప్ గా ఉందని. ఇప్పుడు జీరో అన్ని విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటాడు. అప్పుడు శివ అంటాడు, మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేద్దాం? నీకు ఓనిబా వాన్ గురించి తెలుసా, లేదంటే ఇలాంటి కొన్ని విషయాల గురించి? నాకు వీటి గురించి క్లియర్ గా తెలియదు, కానీ కొంచెం విన్నాను. వీళ్ళు ఒక రకమైన అండర్ కవర్ ఏజెంట్స్, వీళ్ళు ఎడో కోసం పని చేస్తారు. అప్పుడు శివ అంటాడు, నీకు చాలా బాగా తెలుసు కదా, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక వాళ్ళు అండర్ కవర్ ఏజెంట్లుగా ఒక కొత్త ఎలైట్ గ్రూప్ గా మారారు. ఆ సంస్థ ఇప్పటికీ పనిచేస్తూ అనేక విషయాల్లో పాలు పంచుకుంటోంది. అతను ఇంకా వివరిస్తాడు, వాళ్ళ పని మోనోనోకిల్ను కనిపెట్టి వాళ్ళని అంతం చేయడం. దీనివల్లే వాళ్ళకి డబ్బులు వస్తాయి. మోనోనోకిలు అటాక్ చేయడం చాలా అరుదుగా జరుగుతుందని కూడా అతను చెప్తాడు. అయితే ఈ మధ్య హ్యూమన్ మోనోనోకిల్ కనిపిస్తున్నారు. వాళ్ళు విఐపిల్ కు గార్డ్స్ గా ఉంటూ ప్రతి విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేసేవారు. మన శివ్ గ్రూప్ ముఖ్యంగా మోనోనోకిల్ కోసమే తయారైంది. ఒక చోట మోనోనోకిల్ గ్రూప్ చాలా దారుణంగా అటాక్ చేసింది. అక్కడ ఒక ఇంపార్టెంట్ వస్తువుని బంధించి ఉంచారు. ఆ ఇంపార్టెంట్ వస్తువు మరెవరో కాదు, రాఘవే. ఇప్పుడు జీరోకి కూడా అర్థమవుతుంది రాఘవ్ ఏ జర్నీ గురించి మాట్లాడుతున్నాడో. తను చాలా కాలం నుండి నిద్రపోతున్నానని చెప్పాడు కదా. అప్పుడు శివ అంటాడు, నేను నీకు చాలా విషయాలు చెప్పాను, కానీ ఇప్పుడు నాకు నీ దగ్గర నుండి కొంత ఇన్ఫర్మేషన్ కావాలి అని అడుగుతాడు. అసలు నీకు ఇదంతా ఎలా జరిగిందో చెప్పమంటే వాడు మొదటి నుండి జరిగిన కథ అంతా చెప్పడం మొదలు పెడతాడు. ఆ కథ మీరు వినాలనుకుంటే ఎపిసోడ్ 1 చూడండి. ఎపిసోడ్ 1 చూస్తే మీకు అన్ని క్లియర్ గా అర్థమవుతాయి. అప్పుడు ఇచిక చాలా కోపంగా, నీకు తెలియని విషయాల్లోకి ఎందుకు వెళ్తావు అని అడుగుతుంది. కానీ ఆ టైంలో ఒకవేళ వాడు ఆ మాన్స్టర్ ని చంపడానికి వెళ్ళకపోయి ఉంటే ఇదంతా జరిగి ఉండేది కాదు. ఇప్పుడు ఏమీ మార్చలేమని శివ అనుకుంటాడు. కానీ ఇప్పుడు రాఘవ్, జీరో ఇద్దరు కలిసిపోయారు. వాడికి తెలిసినంత వరకు వీళ్ళిద్దరిని ఇక ఎప్పటికీ విడదీయలేరు. కానీ ఆ మాటలో అంత నిజం లేదు. ఎందుకంటే వాళ్ళని విడదీయడం సాధ్యమో కాదో ఎవరికీ తెలియదు. మనుషుల్ని మోనోనోకిని మళ్ళీ విడదీయవచ్చా లేదా అనే దానిపై అప్పటికే రీసెర్చ్ జరుగుతోంది. ఇక వాళ్ళ వైపు నుండి జీరోకి ప్రొటెక్షన్ దొరుకుతుందని, వాళ్ళకి వేరే దారి లేదని చెప్తాడు. అప్పటికే పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ రిపోర్ట్ కూడా నమోదు చేసేశారు. ఇంకా వాడికి అక్కడ ఉండటానికి మిగతా అన్నిటికీ కావాల్సిన అన్ని సదుపాయాలు దొరుకుతాయి. ఆ తర్వాత శివ అక్కడి నుండి వెళ్తూ ఆ హాస్పిటల్ బిల్డింగ్ కూడా మా ఆర్గనైజేషన్ కిందే వస్తుందని చెప్తాడు. అక్కడ మనకి చాలా మంది గార్డ్స్ కూడా కనిపిస్తారు. అప్పుడు జీరో తన లైఫ్ ఇలా ఒక్కసారిగా ఎలా మారిపోయిందా అని ఆలోచిస్తాడు. నేను ఎప్పుడు ఇలాగే బందీగా ఉండాలా అని భయపడతాడు. అప్పుడు రాఘవ్, నేను ముందే చెప్పాను కదా నా వెనక రావద్దని, చచ్చిపోతావని అంటాడు. కానీ నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు నువ్వు కూడా ప్రాబ్లం లో పడ్డావు. వీళ్ళు నిన్ను ఎప్పుడు కాపాడతామని చెప్తున్నారు, కానీ వీళ్ళు నన్ను ఎన్నో ఏళ్లు బందీగా ఉంచారని నీకు తెలుసు కదా.
మరి నీకు ఏమనిపిస్తోంది? వాళ్ళు నిన్ను కాపాడతారని అనుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు ఒక మోనోనోకి తో కలిసిపోయావు కాబట్టి చాలా స్ట్రాంగ్ అయ్యావు. అందుకే నీ గురించి నువ్వే జాగ్రత్తగా ఉండాలని నాకు అనిపిస్తోంది. జనాలు ఇప్పుడు నిన్ను కేవలం వాడుకోవడానికే చూస్తారు. ఇవన్నీ విని జీరోకి పిచ్చెక్కిపోయి ఏం చేయాలో అర్థం కాదు. అందరూ కలిసి నా గురించి ముందే నిర్ణయించేశారా అని జీరో అనుకుంటాడు. మనం ఏం చేయాలో ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి. అసలు మనం ఏం చేయాలి అని అడుగుతాడు. ఇంకా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటాడు. అప్పుడు రాఘు అసలు మనం ఎక్కడికి వెళ్తాం భయ్యా అని అడుగుతాడు. దానికి జీరో నేను ఒకటికి వాడి రేంజ్ ఏంటో చూపించాలి అంటాడు. అప్పుడు రాఘు నన్ను నీ విషయాల్లోకి లాగకు, నాకు మూడ్ లేదు అన్నాడు. దానికి జీరో సరే నువ్వు రాకుంటే నేనే చూసుకుంటా అన్నాడు. బయట చాలా మంది ఉన్నారు. గార్డ్స్ కనిపిస్తారు. లోపల నుంచి చాలా వింత వింత శబ్దాలు వస్తుంటాయి. అది విని గార్డ్స్ లోపలికి వెళ్లి చెక్ చేద్దాం అనుకునే లోపే చాలా కాకులు వాళ్ళ మీద అటాక్ చేస్తాయి. ఆ గ్యాప్ లో ఫైనల్ గా మన జీరో నెంబర్ ఆ ఛాన్స్ ని వాడుకుని అక్కడి నుంచి తప్పించుకుంటాడు. నిజానికి ఈ కాకుల ప్లాన్ అంతా జీరో వేసిందే. ఆ కాకులన్నీ జీరో ఫ్రెండ్స్ అన్నమాట. ఆ కాకులు ఏమంటాయంటే నిజం చెప్పాలంటే భయ్యా చాలా ఎంజాయ్ చేసాం, ఇలాంటి మజా మేము ఎప్పుడు చూడలేదని అంటాయి. ఆ తర్వాత జీరో ఆ కాకులకి తినడానికి ఏవో ఇస్తాడు. అవి తర్వాత పార్టీ చేసుకోవడానికి అన్నమాట. ఇక అవన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అప్పుడు రాఘు భయ్యా నెక్స్ట్ ఏంటి నీ ప్లాన్ అని అడుగుతాడు. కానీ జీరో ఏమి ప్లాన్ చేసుకోలేదు. ఫైనల్ గా వాడు తన ఇంటి దగ్గరికి వస్తాడు. అప్పుడు రాఘు భయ్యా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, అసలు ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తాం అని అడుగుతాడు. వాళ్ళు తన మాటలు నమ్ముతారని రాఘుకి అస్సలు నమ్మకం లేదు. దానికి జీరో నువ్వేం టెన్షన్ పడకు, ఆయన మా తాతయ్య, ఆయన నా మాటలు తప్పకుండా నమ్ముతారని నాకు నమ్మకం ఉంది అని అంటాడు. నువ్వు మాత్రం దాక్కొని ఉండు, నేను చెప్పినప్పుడే బయటికి రా అని చెప్తాడు. అంతలోనే సడన్ గా వెనక నుంచి వాళ్ళ తాతయ్య వస్తారు. అసలు నువ్వు సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతారు. నేను కొంచెం ప్రాబ్లం లో పడ్డాను, ఇప్పుడు మీకు అంతా వివరిస్తాను అని జీరో చెప్తాడు. కానీ తాతయ్య మాత్రం అవేమీ పట్టించుకోరు. అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతూ నువ్వు నా వెనకాల రా అని అంటారు. తాతయ్య నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని జీరో అంటాడు. అప్పటికే వాళ్ళు ఒక ఓపెన్ గ్రౌండ్ లోకి చేస్తారు. తాతయ్య అసలు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అని జీరో అడుగుతాడు. ఇక్కడ మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు అని తాతయ్య అంటారు. ఆ తర్వాత ఆయన జీరో గట్టిగా ఒక పంచ్ ఇస్తారు. తాతయ్య కోపంగా అసలు నువ్వు ఏం చేసావో నీకు తెలుసా అని అడుగుతారు. నన్ను క్షమించండి, నేను కొంచెం సేపు మాత్రమే ఇంటి నుంచి బయటికి వెళ్ళాను అని జీరో అంటాడు. దానికి తాతయ్య శివ్ నాకు అంతా చెప్పేశాడు, నువ్వు మోనోనోక్ తో మెర్జ్ అయ్యావని నాకు తెలుసు అని అంటారు. అంతేకాదు ఇప్పుడు బ్యూరో వాళ్ళు నీ వెనకాల పడ్డారు అని చెప్తారు. అది విని జీరో షాక్ అవుతాడు. ఎందుకంటే తాతయ్యకి ఇవన్నీ చెప్పడానికే వాడొచ్చాడు, కానీ ఆయనకి ముందే అన్ని తెలుసు. ఇక్కడే మనకి ఒక అదిరిపోయే ఒక ట్విస్ట్ వస్తుంది. తాతయ్య అతను ఆ సంస్థలో ఒకప్పటి శక్తివంతమైన సభ్యుడని చెప్పగా జీరో ఆశ్చర్యపోతాడు. చివరికి రాఘు కూడా బయటికి వస్తాడు. అతను ఇలా అంటాడు, నేను ఫస్ట్ టైం మీ తాతయ్యని చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అప్పటికే తాతయ్య కూడా చాలా కోపం వచ్చేసింది. ఎందుకంటే రాఘు తన బ్లడ్ ని ఒక రకంగా గలీజ్ చేసేసాడు. తాతయ్య ఏమంటాడంటే ఇప్పుడు ఏదైతే జరిగిందో దాన్ని మార్చలేము, ఇప్పుడు నేను అంతా సెట్ చేయాలి, బ్యూరో వాళ్ళు ఇందులో అస్సలు వేలు పెట్టకూడదు అని మాట్లాడుకుంటారు. ఆయన నిజంగానే తన మనవడిని అక్కడ ఉన్న రాఘవ్ ని కూడా లేపేయాలని ప్లాన్ చేస్తాడు. అంటే నిజంగానే వాళ్ళని ఖతం చేసేయాలని మాట్లాడతాడు. ఆ తర్వాత తనని తాను కూడా చంపేసుకోవాలనుకుంటాడు. ఇది చూసి మన రాఘవ్ చాలా షాక్ అవుతాడు. అంటే జీరో అన్నమాట. అతను ఏదైనా చెప్పే లోపే తాతయ్య అతని మీద అటాక్ చేయడం మొదలు పెడతాడు. రాఘవ్ కూడా ఇది చూసి చాలా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే నిజంగానే తాతయ్య చాలా గ్రేట్. జీరో ఏమంటే ఆయన నా తాతయ్య కాబట్టి అది కామన్, కానీ తాతయ్యను ఇంత కోపంలో అతను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు తాతయ్య జీరోని చాలా దారుణంగా కొడుతుంటాడు. మా ఫ్యామిలీ ఈ ఆర్ట్ కోసం ఎంతో కష్టపడిందని ఆయన చెప్తాడు. రాఘవ్కి కూడా కొన్ని విషయాల గురించి ముందే కొంచెం ఐడియా ఉంది. అంటే అదంతటితో అంతం. తాతయ్య కూడా అందుకే చాలా బాధగా ఉన్నారు. ఎందుకంటే ఆయన శైలి, ఆయన కళ ఇక్కడితో ఆగిపోతాయి. మనవడు తను కూడా చనిపోతారు కాబట్టి ఆ కళని ముందరికి ఎవరు తీసుకువెళ్తారు. అక్కడ సీన్ అంతా చాలా సీరియస్ గా మారిపోతుంది. తాతయ్య జీరో మీద తన ఫైనల్ అటాక్ చేయడానికి వస్తుంటాడు. ఆ అటాక్ తగిలే లోపే రాఘవ్ మధ్యలోకి వచ్చి ఇలా అంటాడు, ఒరేయ్ నువ్వు ఇప్పుడు చాలా సీరియస్ గా ఉండాలి. ఎందుకంటే తాతయ్య ఇప్పుడు నిజంగానే చాలా సీరియస్ అయిపోయారు. అతను హెల్ప్ చేయాలనుకుంటాడు, కానీ జీరో ఏమంటాడంటే నువ్వు నా మధ్యలోకి రావద్దు, నేను చెప్పే వరకు నువ్వు నా కళ్ళ ముందు కూడా రావద్దు. దానికి రాఘవ్ సరేరా బాబు నీకు నచ్చింది నువ్వు చేసుకో అని అంటాడు. ఇప్పుడు తాతయ్య తన పాస్ట్ విషయాలను గుర్తు చేసుకుంటాడు. అప్పుడు మనకు తెలుస్తుంది ఆ కుక్క నాచి తాతయ్యతో కూడా మాట్లాడగలదని. అంటే తాతయ్యకు కూడా జంతువులతో మాట్లాడే అబిలిటీ ఉందన్నమాట. ఆ డాగ్ ఏమో జీరో ఇప్పుడు ప్రాబ్లం లో ఉన్నాడు, నువ్వేమో ఇక్కడ కూర్చున్నావు అని చెప్పడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత మనకి జీరో కనిపిస్తాడు. తను ఒక పిల్లిని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు, కానీ అప్పుడే కాలు జారి చెట్టు మీద నుండి కింద పడిపోతాడు. కానీ గ్రాండ్ పా అతన్ని క్యాచ్ పట్టుకుని కాపాడతారు. అప్పుడు ఆయన అతని మీద గట్టిగా అరుస్తారు, నీకు చెట్టు ఎక్కడం రానప్పుడు ఎందుకు ఎక్కుతావు, నీకేమైనా నేను ఏం చేయాలి
చేయాలి అని అడుగుతారు. అప్పుడు జీరో చెప్పడం మొదలు పెడతాడు. నేను కేవలం ఆ పిల్లని కాపాడటానికి ట్రై చేశాను, ఎందుకంటే అది చాలా బాధలో ఉంది అని చెప్తాడు. అప్పుడు గ్రాండ్ పా ఇతరులను కాపాడటం మంచిదే, కానీ నువ్వు బలంగా లేనప్పుడు ఎదుటి వారిని ఎలా కాపాడగలవు అని అడుగుతారు. నువ్వు నీ చుట్టుపక్కల ఉన్న వాటి సహాయం తీసుకోవాలి అని ఆయన చెప్తారు. అప్పుడు జీరో ఒకవేళ నేను ఎవరి సహాయం తీసుకోలేకపోతే ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు గ్రాండ్ పా అయితే నువ్వు అన్నింటినీ వదిలేయాలి అని చెప్తారు. అది విని జీరోకి చాలా తాత్ మీద కోపం వస్తుంది. అప్పుడు తాత్ నువ్వు బలంగా తయారవ్వాలి, అప్పుడే చెట్లు ఎక్కడం లాంటివి తేలిగ్గా చేయగలవు అంటారు. ఆ మాటలు విన్నా మన జీరోకి చాలా హ్యాపీగా అనిపిస్తాయి. అప్పుడు గ్రాండ్ పా ఇప్పుడు మనం ఎలాంటి ట్రైనింగ్ చేయడం లేదు, ఇది మనం కలిసి గడిపే లేదా కలిసి ఫైట్ చేసే చివరి క్షణం అని చెప్తారు. నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టలేను, ఎందుకంటే నువ్వు అమాయకులైన ప్రజలను చంపడానికి ట్రై చేస్తావు, నీ బాడీ మీద అలాంటి గుర్తులు పెట్టుకుంటావు. నిన్ను ప్రొటెక్ట్ చేయడం కోసమే నేను ఈ ప్రపంచంలో ఎన్నో షాడోస్ తో ఫైట్ చేయడానికి ట్రై చేశాను అని ఆయన చెప్తారు. గ్రాండ్ పా కోరుకున్నదల్లా ఒక్కటే, ఆయన పడ్డ కష్టాలు జీరో పడకూడదని. నిజానికి గ్రాండ్ పా వల్లే అది సాధ్యమైంది. ఆయన కుక్క నాచి కూడా చాలా అద్భుతంగా ఉండేది, బహుశా అది కూడా వెళ్ళిపోయిందని నా అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే అది నాచి కాకపోవచ్చు కూడా, ముందు ముందు మనకు తెలుస్తుంది. ఇప్పుడు జీరో తన గ్రాండ్ పాని క్షమించమని అడుగుతాడు. తను చేసిన దేనికి పశ్చాత్తాపం లేదని కూడా చెప్తాడు. వాటన్నిటినీ సరిచేయడానికి ప్రయత్నిస్తానని అతను అంటాడు. గ్రాండ్ పా మళ్ళీ పంచ్ ఇవ్వబోతుంటే రాఘవ్ భయపడతాడు, కానీ జీరో అతన్ని అడ్డుకోవద్దని చెప్తాడు. తర్వాత తను తన తలతో ఆ పంచ్ ని ఆపుతాడు. దాంతో అతను చాలా దూరం వెళ్లి పడతాడు. ఆ టైంలో రక్తం వర్షంలా కురుస్తుంటే అది చూసి రాఘవ్ చాలా ఆశ్చర్యపోతాడు. నిజంగా అది కేవలం అలాగా ఏదైనా కార్టూన్ షోలో ఉన్నావా ఏంటి, అసలు నువ్వు చేస్తున్న ఈ పనులేంటి, నేను నా సగం పవర్ ని కూడా వాడలేదు అని నీకు ముందే క్లియర్ గా చెప్తున్నాను అంటే వాడలేదు. అప్పుడు జీరో ఇలా అంటాడు, నేను మీకు సరిగ్గా ఏది కూడా ఇప్పుడు సరిగ్గా దాన్ని వివరించలేను. జీరో ఇంకా తెలుసు, నేను సగం మనిషినే, నాలోని సగం ఈ పిల్లి, అది సాయం చేస్తే నేను పూర్తవుతాను అన్నాడు. ఈ మాటలు విన్న తర్వాత గ్రాండ్ పాక్ గానీ ఆ పిల్లికి గానీ నాకు గానీ ఎవరికి ఏమీ అర్థం కాదు. నిజానికి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది, అంటే రాఘవ్ కి జీరోకి మధ్య అన్నమాట. ఇది చూసి గ్రాండ్ పాక్ ఒక విషయం అర్థం అవుతుంది, జీరో చాలా డిఫరెంట్ అని ఆయనకి అర్థమైపోతుంది. వాడు మనుషులు, జంతువులు లేదా మోనోల మధ్య ఎలాంటి తేడా చూపించడు, అందరినీ సమానంగా చూస్తాడు. జీరోకి ఎంత చెప్పాలని ట్రై చేసినా వాడు తన మాట అస్సలు వినడని ఆయనకి అర్థమైపోయింది. అందుకే గ్రాండ్ పా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇలా అంటాడు, నీకు నచ్చింది నువ్వు చేసుకో, నేనేం చెప్పను నీకు. అప్పుడు రాఘవ్ జీరో ఇద్దరు కలిసి చాలా హాయిగా స్నానం చేస్తూ ఉంటారు. అప్పుడు వాడు ఇలా అంటాడు, ఇలా స్నానం చేయడంలో ఉండే మజాయే వేరు. తన వల్ల రాఘవ్ కూడా ప్రాబ్లమ్స్ లో పడ్డాడని వాడు రాఘవ్ కి సారీ చెప్పడం మొదలు పెడతాడు. దానికి రాఘవ్ నాకేం పర్లేదు, కానీ నేను నీకు ఒక విషయం చెప్తాను విను, నువ్వు మరి అంతగా నువ్వు అలా పుష్ చేసుకోకు, ప్రాణాల మీదకి తెచ్చుకో, నువ్వు చనిపోతే వాళ్ళ దాగో కూడా ఇబ్బందుల్లో పడతాడు. నీకు కావాలంటే నా పవర్స్ కూడా నీకు ఇస్తాను, ఎక్కువ మనం ఇద్దరం కలిసి ఫైట్ చేద్దామని మాట్లాడుకుంటారు. ఆ తర్వాత గ్రాండ్ పా సీన్ చూపిస్తారు. ఆయన శివతో మాట్లాడుతుంటారు. శివ అక్కడికి ఒక కార్ పంపించబోతున్నాడు. శివకి శాంపా మీద చాలా నమ్మకం ఉంది, ఎందుకంటే ఆయన సీనియర్ కాబట్టి. జీరో ఎక్కడికో వెళ్ళిపోకుండా నేరుగా ఇంటికి వెళ్ళినందుకు శివకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళకి జీరోని కూడా అదే ఆర్గనైజేషన్ లో ఒక మెంబర్ గా చేయాలని అనిపిస్తుంది. శివ ఇలా అంటాడు, నేను ఎలాంటి వాడి కోసం వెతుకుతున్నానో జీరో సరిగ్గా అలాంటి వాడే. అప్పుడు మనోడు గ్రాండ్ పా సోప్ అయిపోయింది అని అరుస్తాడు. దానికి గ్రాండ్ పా నువ్వు మరి అంత సోది చెప్పక్కర్లేదు, నోరు మూసుకో అని అంటాడు. దీంతో ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోతుంది. సో మీకు ఈ రోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.